చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఒక అద్భుతమైన సంఘటన చూస్తూ ఉన్నాడు. ఏమని చూస్తున్నాడు అని అంటే, అక్కడ అంటున్నాడు కదా, ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు పత్రికకు. అంటే యోహాను రాసిన ప్రకటన గ్రంథానికి ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఆ ఇంట్రడక్షన్ ఏమని ఉన్నదంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని మట్టుకంట? చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను అని చెప్తున్నాడు. సో తర్వాత అంటున్నాడు ఏమనో తెలుసా, ఈ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా రాశాడు అంటే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సో సింపుల్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎవరు ధన్యులు అని అడిగితే, ఎవరైతే విన్నారో, ఎవరైతే చదివారో, ఎవరైతే గైకొన్నారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. రైట్. సో ఈ ధన్యత అంతా ఎవరికి కలుగుతుందని అంటే, ఎవడైతే ప్రకటన గ్రంథాన్ని చదవబోతున్నాడో వాడికి ధన్యత్వం కలగబోతుంది. సో సింపుల్గా చెప్పాలనంటే, ఈ ధన్యత్వం ఎవరి దగ్గర నుంచి వస్తుందనంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకనంటే ఈ ధన్యత్వం కలిగే, లేదంటే ఈ ధన్యత కలిగే వాక్య భాగాన్ని రాసినవాడు యోహాను. కానీ యోహానుకు చెప్పిన వాడు మాత్రం యేసయ్య. దేవునికి స్తోత్రం. నేను ప్రథమంగా మొదలుపెట్టిన మాట శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అని అన్నాను కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినా సరే భూమి మీద తన ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్పాడు దేవుడు ఏమనో తెలుసా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుతో అన్నాడు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. యెహోషువతో అన్నాడు నేను నీకు తోడై ఉంటానని. ఇదిగో మోషేతో అన్నాడు నేను నీకు తోడై ఉంటానని. అనేక మంది దైవజనులకు చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను మీకు తోడై ఉంటాను. దాని అర్థం ఏంటో తెలుసా, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, మీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టను. ఏమంట? మీ చెయ్యి ఎప్పుడు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పారంటే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ, గిద్యోను, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది దైవజనులకే చెప్పాడు ఈ మాట. ఈ మాటను ఎవరు నిజం చేస్తున్నారో తెలుసా? యేసయ్య నిజం చేస్తున్నాడు. మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు మాటిస్తేనంట కుమారుడైన యేసయ్య దానిని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఒక తండ్రికి పుట్టిన వాళ్ళం. మనమందరం, మనకంటూ తండ్రులు ఉన్నారు, వాళ్ళు మనకి జన్మనిచ్చారు. సో శారీరకమైన తండ్రి మనకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ తండ్రి తీర్చలేని అప్పులు కానీ, కొన్ని సందర్భాల్లో ఆ తండ్రి చేయలేని కొన్ని పనులు కానీ కుమారులు చేయాలని ఆశపడతారు. అప్పుడు ఏమంటారో తెలుసా, నీ తండ్రి చేయకపోయినా ఆయన కుమారుడిగా నువ్వు దానిని చేసావు. సో దేవుడు చెప్పాడు నేను నీకు తోడై ఉంటానని. ఇప్పుడు దాన్ని ఎవరు నెరవేర్చాలి? ఆయన కొడుకైన యేసయ్య నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. నెరవేర్చడానికి ఎక్కడికి వచ్చాడు తెలుసు? ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, నెరవేర్చాడు, తిరిగి వెళ్ళిపోయాను కదా, నేను భూమిని వదిలేసి పరలోకానికి వచ్చాను కదా అని కూర్చోలేదు. అక్కడి నుంచి తన భక్తుడైన యోహానుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దీని గురించి బ్రీఫ్గా మీతో మాట్లాడతాను. ఇప్పుడు యోహాను ఎక్కడుండి ఈ గ్రంథాన్ని రాశాడు అని అంటే పద్మాసు ద్వీపంలో నుండి. ఎక్కడి నుండి? గట్టిగా చెప్పండి. పద్మాసు ద్వీపంలో నుండి రాస్తున్నాడు. ఈ పద్మాసు ద్వీపంలో ఉన్న ఆయన, ఈ పద్మాసు ద్వీపంలో ఉండి ఈ గ్రంథాన్ని రాస్తున్న ఆయన
అద్భుతంగా ఒక అద్భుతమైన మాటలు రాయడం మొదలుపెట్టాడు. 2 విషయాలు రాశాడు. 2 విషయాలు. మొదటిది ఏంటనంటే చూచినది, రెండవది ఏంటో తెలుసా? వెన్నది. చెప్పండి, ఏం రాశాడు ఈయన? చూచినది, వెన్నది. చెప్పండి, చూచినది, వెన్నది. ఈ భూలోకంలో చాలామంది రచయితలు ఉన్నారు. ఈ భూలోకంలో ఏవో కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మనిషి ఉన్నట్టు, ఆయన ఏదో చేసినట్టు, సముద్రం దాటినట్టు, ఎక్కడికి వెళ్ళి ఏదో తెచ్చుకున్నట్టు, ఆయన ఏదో చేసినట్టు, ఆయన ఏదో అనేక మందిని పోగేసుకున్నట్టు, తన భార్యను తెచ్చుకున్నట్టుగా అనేక మంది చరిత్ర రాశారు. కానీ ఏ ఒక్కడు కూడా ఆ చరిత్రలో ఉండి రాసినవాడు కాదు. ఆ చరిత్రలో ఉండి రాసినవాడు కాదు. ప్రతి ఒక్కడు కూడా ఊహించి రాసుకున్నది మాత్రమే. కానీ యేసు క్రీస్తు వారి జీవితం మాత్రము ఒకడు కన్నులారా చూసినది, చెవులారా విన్నది రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ మనం సాక్ష్యం చెప్పాలనుకో, ఎవరైనా పిలిచి అమ్మ నువ్వు సాక్ష్యం చెప్పానన్నారనుకో, మనం ఏం సాక్ష్యం చెప్తాము? ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో అది మాత్రమే సాక్ష్యం చెప్తాం. ఇప్పుడు యోహాను ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో దాని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇవాళ నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నా యేసయ్య నిన్ను కూడా ఈ భూమి మీద సాక్షిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వేం చూస్తున్నావో దేవుని కార్యాలు, నువ్వే వింటున్నావో దేవుని మాటలు, దాని గురించి నువ్వు సాక్ష్యం చెప్పేదానిలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేద్దాం నా ప్రియ. రైట్. యోహాను అనేవాడు ఎందుకు పద్మాసు దీపంలో పడవేయబడ్డాడో మనం చెప్పాను. సో మరలా ఒకసారి మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. యోహాను అనేవాడు పద్మాసు దీపంలో ఎందుకు పడవేయబడ్డాడనంటే, డొమిటియన్ చక్రవర్తి అనేవాడు ఉన్నాడు. ఆ డొమిటియన్ చక్రవర్తి తన కొడుకు పేరు మీద ఒక నాణాన్ని రిలీజ్ చేశాడు. ఆ నాణం మీద చెప్పాను, ఒక బాలుడు బొమ్మ, ఒక చిన్న పిల్లవాడు బొమ్మ ఉంటుంది, 7 నక్షత్రాలు ఉంటాయని చెప్పాను. ఆ 7 నక్షత్రాలు సూచిస్తున్నట్టు బొమ్మ, చిన్న పిల్లడు బొమ్మ ఎంచుకుని నాణం మీద 7 నక్షత్రాలు ఎంచుకుని దాని కింద రాశాడు సన్ ఆఫ్ గాడ్ అని రాయించాడు, అంటే దేవుని కుమారుడు అని రాయించాడు. ఈ సందర్భంలో ఎవడైతే ఆ నాణాన్ని చూసి ఒప్పుకుంటాడో, డొమిటియన్ అనేవాడు దేవుడు, డొమిటియన్ కొడుకు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు బ్రతుకుతాడు, ఎవడైతే ఒప్పుకోడో వాడు పద్మాసు దీపంలో పడవేయబడతాడు. సో ఆ రీతిగా యోహాను ఒప్పుకోలేదు కాబట్టి యోహాను ఎక్కడ పడవేయబడ్డాడనంటే పద్మాసు దీపంలో పడవేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పద్మాసు దీపంలో పడవేయబడ్డాడు. పద్మాసు దీపంలో భయంకరమైన వాతావరణం, పద్మాసు దీపంలో భయంకరమైనవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడి ఈ యొక్క పత్రికను లేదంటే గంధ్రాన్ని రాసిన వాడు యోహాను. దేవునికి స్తోత్రం. ఈ యోహానుకున్న మరొక బెస్ట్ క్వాలిటీ అంటే, మరొక గొప్ప విషయం ఏంటనంటే, అందరూ హతసాక్షులుగా చేయబడ్డారు. ఒకళ్ళేమో తలకిందులుగాను, ఒకరేమో తల నరికి వేయబడ్డారు, మరొకరేమో రాళ్ళతో కొట్టి వేయబడ్డారు, మరొకరేమో కత్తిపోట్లతో చచ్చిపోయారు, మరికొందరు సిలువెంచుకున్నారు, మరికొందరు తలకిందులుగా సిలువెంచుకున్నారు. ఈ రీతిగా యేసు ప్రభు శిష్యులు చాలామంది అలా చనిపోయారు. కానీ యోహాను మాత్రమే తన వయసు వచ్చినప్పుడు సహజ రీతిగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? సో యోహానుకు దేవుడు మంచి చావునిచ్చాడు, సుఖవంతమైన చావునిచ్చాడు. సో మిగతా వారిది కష్టమైన చావు అయితే ఈయన మంచి చావు ఇచ్చారు. సలసల కాగుతున్న నూనెలో పడేస్తే ఆయనకి ఏమవ్వాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూసి ఎలా చేయాలనుకున్నా, ఎలా చంపేయాలనుకున్నా ఆయనకెంత కూడా దేవుడు హాని కలిగించలేదు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య పరలోకాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దామా, ఆలోచన చేద్దాము నా ప్రియ జనాంగమా, ఆలోచన చేద్దాము. సో ఇదంతా ఎప్పుడు జరిగిందనంటే, ఈయన పద్మాసు దీపానికి ఎప్పుడు వెళ్ళానంటే క్రీస్తు శకం 93వ శతాబ్దంలో వెళ్ళాడు. 93వ సంవత్సరంలో వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? పద్మాసు దీపంలోకి వెళ్ళాడు. సో ఆలోచన చేద్దాం నా ప్రియ జనాంగమా. ఈ ప్రకటన గ్రంథం అనేది ఒకసారి కూర్చుని ఆయన రాయలేదు. ప్రకటన గ్రంథం అనేది ఒకసారి కూర్చుని రాసింది కాదు. ప్రకటన గ్రంథం 4 సార్లు కూర్చుని రాశాడు. ఎన్నిసార్లు చెప్పండి? 4 సార్లు కూర్చుని రాశాడు ఆయన. 4 సార్లు రాశాడు. సో
ఇది 7 సంఘాలకు రాశాడు. ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకి. నేను చెప్పిన మాట 7 సంఘాలకి రాశాడు. 7 సంఘం వాళ్ళకి ఒక్కొక్క ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరాన్ని వాళ్ళు చదవాలి. జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ఈ ఒక్కొక్క మాటను, లేదంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖను యోహాను రాశాడు కదా, ఆ లేఖ ఒక్కొక్క సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో పెద్దలు లేచి ఆ లేఖను నిలబడి చదవాలి. దేవునికి స్తోత్రం. అలాగూ చదివిన తర్వాత వీళ్ళు చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా? వీళ్ళ సంఘానికి రాసిందే కాదు, మిగతా 6 సంఘాలకి రాసిన ఉత్తరాలు కూడా వీళ్ళు చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? కేవలం వీళ్ళ సంఘానికి రాసిందే కాదు, మిగతా సంఘాలకి రాసింది కూడా వీళ్ళు చదవాలి. సో ఇది ఒక ప్రక్రియ. ఎందుకు మన సంఘానికి రాసిన లేఖ మనం చదువుకుంటే సరిపోదా? ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు లేఖ రాశాడు, తెస్సలోనికలకు లేఖ రాశాడు, తర్వాత రోమీలకు రాశాడు, ఎఫెసీలకు రాశాడు, ఫిలిప్పీలకు రాశాడు, కొలసీ సంఘానికి రాశాడు. ఇన్ని సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ రాసిన లేఖలన్నీ మనం ఇప్పుడు చదువుకుంటా ఉన్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఒక సంఘానికి మాట రాయిస్తే ఆ సంఘంలో ఉన్న ప్రతి లోపాన్ని దేవుడు గమనించి మిగతా సంఘాలలో ఉందేమో చెక్ చేసుకోమని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సో ఆ 7 సంఘాలకి రాశాడు. మొదటి సంఘం ఎఫెసు సంఘానికి రాశాడు. ఏ సంఘము? ఎఫెసు సంఘానికి రాశాడు. ఎఫెసు సంఘం చాలా అద్భుతమైన సంఘం. ఎఫెసు సంఘం చాలా సంతోషకరమైన సంఘం. ఎఫెసు సంఘం చాలా పటిష్టమైన సంఘం. ఎఫెసు సంఘం దేవునిలో చాలా బలముగా ఎదిగిన సంఘం. సో ఈ సంఘం గురించి రాస్తున్నప్పుడు కొన్ని మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మొదటిగా 7 సంఘాలు: ఎఫెసు సంఘం, స్ఫుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా. ఈ సంఘాలకు ఒక చరిత్ర ఉంది. ఈ సంఘాలు క్రీస్తు శకం 55వ శతాబ్దం నుండి 65వ శతాబ్దం మధ్యలో ఈ సంఘాలన్నీ స్థాపించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంట? ఈ సంఘము క్రీస్తు శకం 55వ శతాబ్దంలో నుంచి 65 మధ్యలో 7 సంఘాలు స్థాపించబడ్డాయి. సో సింపుల్గా చెప్పాలనంటే ఈ సంఘాలన్నీ కూడా ఆది అపోస్తుల సంఘము. చెప్పండి, ఏ సంఘం ఇది? ఆది అపోస్తుల సంఘం. సో ఆదిమ సంఘాలలోకి వస్తుంది ఇది. సో ప్రారంభ సంఘాలు ఇవే. ఆలోచన చేద్దాం. ఈ ప్రారంభ సంఘాలలో ఈ సంఘానికి, ఒక్కొక్క సంఘానికి 20 నుంచి 30 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక్కొక్క సంఘానికి గుర్తుపెట్టుకోండి. మన సంఘానికి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? మహా అయితే ఒక 18 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే ఒక 15 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు. దీనికున్న సంఘానికి. కొన్ని సంఘాలకైతే చాలా సంవత్సరాల క్రితం మన ఇండియాలో, మన ప్రాంతంలో, మన దగ్గరున్న ప్రదేశాల్లో ఉన్న చర్చలు చూస్తే 200 సంవత్సరాల చరిత్ర ఉంటుంది, 150 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే 2 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. దీనికి అప్పటికే ఈ లేఖ రాసేటప్పటికి ఎఫెసు సంఘానికి ఉన్న వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 7 సంఘాలకి ఎవరు చెప్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? నేను మాట్లాడాను అనుకో, నేను సత్యమైన వాడిని కాదు, నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను పరిపూర్ణుని కాదు, నేను కేవలం నేను మాత్రమే. కానీ నా యేసయ్య మాట్లాడితే అది సత్యమైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫెసు సంఘానికి కానీ, లేకపోతే ఈ 7 సంఘాలకు కానీ రాస్తున్న లేఖను ఎవరు చెప్పారు అంటే యేసయ్య చెప్పాడు. ఆయన నోటిలోంచి వచ్చిన మాటలు శక్తివంతమైన మాటలు. ఏ మాటలు? చెప్పండి గట్టిగా. శక్తివంతమైన మాటలు. 3 విషయాలు చెప్తాను, 4 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకుని. 4 విషయాలు. మొదటిది ఏంటనంటే, మొదటిది పవర్ఫుల్, అంటే బలమైనవి. చెప్పండి. లేదంటే శక్తివంతమైనది. ఏ మాటలు?
శక్తివంతమైనది. రెండవది ఏంటో తెలుసా? ప్రొఫెటికల్, అంటే ప్రవచనాత్మకమైన మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే ఈ ప్రకటన గ్రంథంలో ఒకటి శక్తివంతమైన మాటలు ఉన్నాయి, రెండవది ప్రవచనాత్మకమైన మాటలు ఉన్నాయి, మూడవది ఎలాంటి మాటలు తెలుసా? ప్రాక్టికల్, అంటే చాలా సహజ సిద్ధంగా మాట్లాడిన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాయి? ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆలోచన చేద్దామా? పవర్ఫుల్ అంటే ఏంటో తెలుసా? ఏం మాటలు తెలుసా? పవర్ఫుల్ అంటే 7 సంఘాలకి రాశాడు ఆయన. ఎన్ని సంఘాలకి? గట్టిగా చెప్పండి. 7 సంఘాలకి రాశాడు. గుర్తుపెట్టుకోండి, అప్పటికి భూమి మీద కొన్ని సంఘాలు ఉన్నాయి, కానీ 7 సంఘాలకు మాత్రమే రాశాడు ఈ మాటలు. సో దాని అర్థం ఏంటో తెలుసా? ఈ 7 సంఘాలకి రాయబడిన మాటలు ప్రత్యేకమైనవి. ఈ 7 సంఘాలకి రాయబడిన మాటలు చాలా శక్తివంతమైనది, రైట్? సో రెండవది ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఎలాగో తెలుసా? ఎలా అన్నాడు తెలుసా? అక్కడ ఏముందో, ఏ లోపం ఉందో, ఏ మంచి ఉందో దాన్ని బట్టి రాశాడు. సో అది ఎలా ఉందో తెలుసా? ప్రాక్టికల్గా ఉంది. నువ్వు మంచి చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని చెప్పడం ప్రాక్టికల్. సో ప్రకటన గ్రంథం మొదటిది పవర్ఫుల్, రెండవది ప్రాక్టికల్, మూడవది ఏంటో తెలుసా? ప్రొఫెటికల్, ప్రవచనాత్మకమైనవి. ఎలాంటివి అవి? ప్రవచనాత్మకమైనవి. ఎలాంటివో తెలుసా? జరగబోయే అని చెప్పాడు. అందుకనే మొదటి అధ్యాయంలో మనం చదివాము, సంభవింపనై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నాయంట? సో ప్రొఫెటికల్, ప్రవచనాత్మకమైనవి. నాలుగవది పర్సనల్. ఏంటది? పర్సనల్. చెప్పండి. పర్సనల్ అంటే వ్యక్తిగతమైనది. మీకు అర్థమైంది? ప్రకటన గ్రంథం 4, ఒకటి శక్తివంతమైనది, రెండవది సహజ సిద్ధమైనది, మూడవది ప్రవచనాత్మకమైనది, నాలుగవది వ్యక్తిగతమైనది. సో ఈ ప్రకటన గ్రంథం చదవాలనుకున్నప్పుడు ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రకటన గ్రంథంలో శక్తి ఉంది, ఆ ప్రకటన గ్రంథంలో సహజ సిద్ధమైన మాటలు ఉన్నాయి, ఆ ప్రకటన గ్రంథంలో ప్రవచనాత్మకమైన మాటలు ఉన్నాయి, ఆ ప్రకటన గ్రంథంలో వ్యక్తిగత జీవితం గురించి కూడా. నువ్వు అనుకుంటున్నావు కేవలం సంఘానికి మాత్రమే రాశాడు అనుకుంటున్నావు. నో, ఆయన సంఘానికి మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ 4 విషయాలు. నాలుగవది పర్సనల్ అని ఎందుకన్నానో తెలుసా? అందులో అంటాడు, ఏమన్నానంటే చెవులు గలవాడు. ఏమన్నాడు? చెవి గలవాడు, చెవి గలవాడు. సో ఇప్పుడు నీకు చెవి ఉందా? చెవులు లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చెవులు లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. చెవి గలవాడు వినుగాక. సో ఇట్ ఈస్ పర్సనల్. ఇది వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? 4 Pలో పవర్ఫుల్, ప్రాక్టికల్, ప్రొఫెటికల్, నాలుగవది పర్సనల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రైట్. సో మొత్తానికి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నాం కదా, దీన్ని కొన్ని విధాలుగా మనం విభజించుకోవచ్చు. ప్రకటన గ్రంథాన్ని కొన్ని రకాలుగా, కొన్ని భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిది ఏంటంటే, మొదటి అధ్యాయం, మొదటిది అంటే ప్రకటన గ్రంథం మొత్తానికి, ఈ ప్రకటన గ్రంథం మొత్తానికి మొదటి అధ్యాయము ఏం చెప్తుందనంటే, హీరో గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, పరిచయం ఇస్తున్నాడు. ఎవరి కోసం? హీరో. మీకు అర్థమైంది ఎవరి కోసం? మీరు చెప్పరు కానీ ఒకప్పుడు మీకు కూడా సినిమా హీరోలు అంటే ఇష్టం, అవును కదా? ఒకప్పుడు మీకు కూడా ఇష్టం. మీకు ఇష్టమైన యాక్టరు, మీకు ఇష్టమైన హీరో స్క్రీన్ మీదకి రాగానే ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఓ రోజు సంఘానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆవిడకి ఇష్టమైన హీరో అంట కృష్ణ అంట, సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆవిడకి ఇష్టమంట. చాలా ఇష్టమంట కృష్ణ అంటే, చాలా చాలా ఇష్టమంట. ఆయన సినిమాలు చూసేదంట పొద్దున్న లెగితే. ఆయన వచ్చినప్పుడు అంట చప్పట్లు కొట్టేసి గంతులు వేసేదంట, టీవీలో కనపడుతుంది. అంత పిచ్చి అంట. సో బేసిక్గా మనకు కూడా మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు కూడా తమకిష్టమైన హీరో సినిమా వచ్చినప్పుడు, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అంటే సినిమా వచ్చినప్పుడు స్క్రీన్ మీద రాగానే కేకలేసేసి, అరుపులేసేసి, చింపేసి, కేకలేసి అంతా కూడా ఎంత గట్టిగా గోల చేస్తారు. సో అది ఇంట్రడక్షన్ అంటే పరిచయం అని అంటాడు. పరిచయం ఏ హీరోకైనా, ఒక సినిమాకి ఏ హీరోకైనా పరిచయం అలాగుంటుంది. సో ఇప్పుడు ప్రకటన గ్రంథానికి హీరో ఎవరు అని అంటే చెప్పండి, యేసయ్య. చెప్పండి, ఎవరైనా హీరో? యేసయ్య. హీరో ఎలా ఉంటాడో తెలుసా? చింపురు జుట్టు వేసుకుని ఉంటాడు హీరో.
లేదు లేదు. చిరిగిపోయిన బట్టలు, నలిగిపోయిన బట్టలు వేసుకుంటాడా? లేదు లేదు లేదు. వాడు ఉండేది ఒకవేళ సినిమాలో చూపించేటట్టు ఆ హీరో పాకలో ఉన్నా, లేదంటే పాడైపోయిన మిడిల్ క్లాస్ ఇంట్లో ఉన్నా, వాడు మాత్రం షూ వేస్తాడు, వాడు మాత్రం స్పెక్ట్స్ పెట్టుకుంటాడు, వాడు మాత్రం మంచి బండి మీద ఉంటాడు. అంటే హీరోకి ఒక డైరెక్టర్ ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో మనం ఆలోచించవచ్చు. అలాగనే యోహాను కూడా మన హీరోకి మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడో తెలుసా? క్రితం వారం చెప్పాను, ఆయన కన్నులు అగ్నిజ్వాలల వలె ఉన్నవని చెప్తాడు. ఆయన పాదములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి, అపరంజి వలె ఉన్నాయని ఒక్కొక్క మాట చెప్పుకుంటా వస్తాడు ఆయన. సో ఆయన ఎంత సుందరుడై ఉన్నాడు, ఆయన ఎలాగున్నాడో, ఆయనకున్న ప్రతి ఒక్క గుణ లక్షణాలను మొదటి అధ్యాయంలో చెప్పాడు. సో యేసుక్రీస్తు అనేవాడు మొదటి అధ్యాయంలో హీరో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో 2-3 అధ్యాయాలు. ఏం అధ్యాయాలు? ఎటుగా చెప్పండి. 2-3 అధ్యాయాలు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ఆర్మీ, సైన్యం కోసం చెప్తున్నాడు. సైన్యం కోసం. మీకు అర్థమైందా? సైన్యం కోసం. ఎవరా సైన్యం అని అంటే, ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాలు ఉంటాయి. హీరో ఆయన అయితే ఆయన సైన్యం ఏదో తెలుసా? సంఘము. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మన హీరో ఎవరు? సప్పుగా చెప్తారేంటి? ఎవరు? ఇవాళ స్టేటస్ పెట్టాడు, యు ఆర్ మై ఐడల్, యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటే ధోని ఫోటో పెట్టి. నేను అనుకుని ఇంత పిచ్చోడు ఏంటారు బాబు అనుకున్నాను. అయ్యో, మనిషి హీరో కాలేడు, మనిషి ఎప్పటికీ కూడా హీరో అవ్వలేడు. స్క్రీన్ మీద అయితే కనిపిస్తాడేమో కానీ నిజ జీవితంలో మాత్రం హీరో ఎప్పటికీ కాలేడు. రైట్. సో యేసుక్రీస్తు హీరో అయితే ఆయన సైన్యం ఎవరో తెలుసా? ఎవరు? సంఘము. చెప్పండి. సో ఇప్పుడు మనం ఎవరి సైన్యం? అందుకనే చెప్పాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను. ఆయన సైన్యం ఏదో తెలుసా? మనమే ఆయన సైన్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. సో 2-3 అధ్యాయాలేమో ఆర్మీ, సైన్యం గురించి చెప్తాడు. 4-5 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలు పరలోకంలో ఉండే ప్రాజెక్ట్ కోసం చెప్తాడు. మీకు అర్థమైందా? పరలోకంలో ఉండే ప్రాజెక్ట్ అంటే పరలోకంలో ఏం జరుగుతుందో చెప్తాడు. మీకు అర్థమైందా? పరలోకంలో ఏం జరుగుతుందో చెప్తాడు. రైట్. సో తర్వాతది 20 నుంచి 6 నుంచి 18 వరకు, క్షమించండి, 4 నుంచి 5 వరకు పరలోకంలో జరిగే చెప్తున్నాడు. తర్వాత 6 నుంచి 18వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భూమి మీద ఏం జరగబోతుందో చెప్పాడు. దేని మీద? భూమి మీద ఏం జరగబోయిందో సింపుల్గా చెప్తున్నా. ప్రకటన గ్రంథం గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్. ఇది చాలా అద్భుతమైనది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. మొదటి అధ్యాయం హీరో గురించి చెప్తాడు, 2-3 అధ్యాయాలు ఆయనకున్న సైన్యం గురించి చెప్తాడు, 4 అధ్యాయాలు పరలోకంలో ఏం జరుగుతుందో చెప్పాడు, 6 నుంచి 18 వరకు భూమి మీద ఏం జరగబోతుందో చెప్తాడు. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయంలో 2వ రాకల్లో ఏం జరగబోతుందో చెప్తాడు. అమ్మా, 19వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 2వ రాకల్లో ఏం జరగబోతుందో చెప్తాడు. తర్వాత 20 నుంచి చివరి అధ్యాయం అంటే 22వ అధ్యాయం వరకు నిత్యత్వంలో ఏం ఉండబోతుందో చెప్తాడు. మీకు అర్థమైందా? నిత్యత్వంలో ఏం ఉండబోతుందో చెప్తాడు. అక్కడ చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏడ్చుట ఉండదు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేనని చెప్తాడు. సో జాగ్రత్తగా విందాము. మొదటి అధ్యాయం హీరో, 2-3 అధ్యాయాలు ఆయన సైన్యము, 4-5 అధ్యాయాలు పరలోకంలో ఏం జరుగుతుంది అనేది. తర్వాత 6 నుంచి 18 వరకు భూమి మీద ఏం జరగబోతుంది. 19వ అధ్యాయము 2వ రాకడ ఎలా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. 20 నుంచి 22వ అధ్యాయము నిత్యత్వంలో ఏముండబోతుందో చెప్తున్నాడు. సో ఇంత డీటెయిలింగ్గా యోహాను రాశాడు ఈ గ్రంథాన్ని. ఎప్పుడైనా చదివారా ప్రకటన గ్రంథాన్ని? ఎప్పుడైనా చదివామా? సో ప్రకటన గ్రంథాన్ని ఒక మాట చెప్తాను. ఏంటనంటే, ప్రకటన గ్రంథం అంటే చదవాలని చాలామంది క్రైస్తవులకు ఉంటుందంట. ఉందా? సో బాప్తిసం తీసుకున్న కొత్తలో, దేవుని వాక్యాన్ని వినే కొత్తలో అనుకుంటారంట, ప్రకటన గ్రంథాన్ని నేను చదివేయాలి, ఐ కెన్ రీడ్, నేను చదవగలను అనుకుంటారట. తీరా చూస్తే కొన్ని అధ్యాయాలు చదివేటప్పటికి భయం మొదలవుతుందట. ఏం మొదలవుతుంది? గట్టిగా చెప్పండి.
భయం మొదలవుతుంది. ఉదాహరణకి ఎలా ఉంటుందనంటే, చిన్నప్పుడు దెయ్యాల సినిమా చూసేవాళ్ళం. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసాను, దెయ్యం. సినిమా పేరే దెయ్యం. జేడి చక్రవర్తి నటించిన సినిమా అది. సినిమా పేరే దెయ్యం. అందులో ఉన్న వాళ్ళందరూ దెయ్యాలు అయిపోతారు. చివరికి వాడుని వాళ్ళ ఆవిడ తప్ప ఇంకెవరు ఉండరు, ఇంకా అందరూ దెయ్యాలే. అయిపోతారు. ఆ సినిమా చూశాను. ఎలా చూశానో తెలుసా? దుప్పడు ముసుగేసుకుని దుప్పడు ఇలా తీసి చూడడం, మళ్ళీ ఇలా మూసుకోవడం, ఇలా తీసి ఇలా చూడడం. సో 2 ఉన్నాయి నాకు. ఒకటి ఏంటంటే సినిమా చూడాలని, రెండవది ఏంటో తెలుసా? భయం. 2 ఉన్నాయి. ఒకటి సినిమా చూడాలని ఆశ, రెండవది ఏంటి? భయం. సో మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరొకరిని పెద్దోళ్ళ పక్కనట్టుకుని, ఎవరొకరిని పక్కన కూర్చుని ఆ సినిమా మనం చూసేస్తాం. సో రైట్. సో ఈ ప్రకటన గ్రంథం కూడా అదే చెప్తుంది. ఒకవేళ నీకు చదవడానికి భయం ఉంటుందేమో, చదవాలని ఇంట్రెస్ట్ నీకుంది, చదవడానికి భయం ఉంటుందేమో, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడైనా నీకు తోడుగా ఉంటాడు, నీతో ఉంటాడు. సో భయపడక ధైర్యంగా చదువు. రైట్. సో ఈ 22 అధ్యాయుల గురించి నేను చెప్పాను. 22 అధ్యాయుల గురించి చెప్తే మనం ఆలోచన చేశాం కదా. సో మొదటి అధ్యాయంలోకి వస్తే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోకి వస్తే, మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన డీటెయిల్స్ అన్ని చెప్పాడు. ఆయన అలా ఉంటాడు, ఏమై ఉంటాడు, ఏంటి అసలు ఏంటి, ఆయన గుణ లక్షణాలు ఏంటని చెప్పుకుంటూ వచ్చాడు. సో తర్వాత 13 నుంచి 17 వచనం వరకు, అంటే 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఏం చెప్పాడో తెలుసా? ఆయన వ్యక్తిత్వాల గురించి రాశాడు. ఏం రాశాడు? వ్యక్తిత్వాల గురించి రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు చాలా మంచోడండి, కానీ అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. అదో వ్యక్తిత్వం. మీకు అర్థమైందా? మా పాస్టర్ గారు చాలా మంచోడండి, అప్పుడప్పుడు ఆయన అది పని ఉంది, ఇది పని ఉందో, లేకపోతే ఏదోటి అంటూ ఉంటాడు. లేకపోతే మీ ఇంట్లో చెప్తాము, ఏంటి నా భర్త చాలా మంచోడండి, కానీ కొంచెం సరుకెత్తేనే కొడతా ఉంటాడండి. అదో వ్యక్తిత్వం. 2 వ్యక్తిత్వాలు. ఒకటి మంచోడు, ముందెత్తే చెడ్డ. అమ్మ బాగానే చెప్పారా, ఒప్పుకున్నారు మీరు. ఎవరంటే మీ భర్త మంచిగా ఉంటే మంచోడు, ముందెత్తే వ్యక్తిత్వాలు కదా. సో యేసుక్రీస్తు గురించి కూడా వ్యక్తిత్వాలు రాశాడు. ఏమనో తెలుసా? ఆయన వ్యక్తిత్వాల గురించి 13వ వచనం నుంచి 17వ వచనం వరకు రాశాడు. రైట్. సో ఈ యొక్క ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో 404 వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో వచనాలు ఉన్నాయి? ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఎన్ని వచనాలు ఉన్నాయి? 404. 404 వచనాలు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటో చెప్పనా? 556 వచనాలు పాత నిబంధన ఉదాహరించి రాశారంట. ఎన్ని వచనాలు? మీకు అర్థమైందా? ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో? 404 వచనాలు. పాత నిబంధన వచనాలు 556 తీసుకుని రాశారంట. అంటే పాత నిబంధనలో ఉన్న మాటలు ఇక్కడ కోట్ చేసి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తా. 7 స్తంభాల గురించి, 7 నక్షత్రాల గురించి బైబిల్ గ్రంథంలో జకర్యా రాశాడు. ఎవరు రాశారు? గట్టిగా చెప్పండి. 7 నక్షత్రాల గురించి, 7 స్తంభాల గురించి జకర్యా రాశాడు. తర్వాత జలప్రవాహము కంటే ఆయన స్వరము, జలప్రవాహం వల్ల ఆయన స్వరము ఉంటుందని ఎవరు రాశారు అని అంటే కీర్తనాకారుడు రాశాడు. సింహము వంటి వాడు అని ఎవరు రాశారనంటే దానియేలు రాశాడు. తర్వాత మనుష్య కుమారుడు, 4 జీవులని యెహెజ్కేలు రాశాడు. దేవునికి స్తోత్రం. జకర్యా రాశాడు, కీర్తనాకారుడు చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, తర్వాత దానియేలు చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా యోహాను ఈ ప్రకటన గ్రంథం రాయబడక మునుపు చెప్పిన మాటలు. అవన్నీ కోట్ చేసి యోహాను మళ్ళీ ఇక్కడ రాయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు సత్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంట? సత్యం. ఒకవేళ నేను వచ్చి ఇదిగో నేనే యేసు ప్రభుని అని చెప్పాను అనుకో, నా మాట సత్యమైపోతుందా? అవుతుంది. ఎవడైనా వచ్చి నేనే యేసు ప్రభుని అన్నలకు సత్యమైపోతుందా? అవదు. సత్యం అవ్వాలని అంటే కొన్ని చెప్పాడు. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన సంఘము ఎత్తబడుతుందని చెప్పాడు. సో ఇప్పుడు ఏమవ్వాలి? ఆయన వచ్చినప్పుడు
సంఘము ఎత్తబడాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ ఎత్తబడలేదు, ఏ న్యూస్ ఛానల్లో రావట్లేదు, ఏ యెరూషలేములో ఎటువంటి న్యూస్ లేదు, ఎటువంటి ఆందోళన లేదు, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి నేనే వేసేనంటే నమ్ముతామా? నమ్ము. మీరు నమ్మేస్తారు. ఎందుకనంటే నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే యేసుబాబు వచ్చేసాడే నిజంగా నమ్మేస్తాం. మనం గుడ్డెలు మోలోకాలు, మన ఎర్రు మోలోకాలు, మనం యేసుప్రభు వచ్చి నమ్మేస్తాం. కానీ నాలంటోడు మాత్రం నమ్మడు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చినప్పుడు కడబోర ధ్వని మోగాలి, అప్పుడు సంఘము పైకెత్తబడాలి. దేవునికి స్తోత్రం. అలాగున వస్తానని చెప్పాడు ఆయన. రైట్. సో ఇప్పుడు ఈయన చెప్పిన మాట ప్రకారం చూస్తే యేసుక్రీస్తు వారి గురించి యోహాను యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు అద్భుతంగా రాశాడు. మొదటికి ఉదాహరణకు చూడాలనంటే మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? అద్భుతంగా రాశాడండి మాట. పద్మాసు ద్వీపంలో నేను ఏమైపోయాను? పరవాసిని అయిపోయానని చెప్పాడు. నిజమే, మనం పాడతాం కదా, పరవాసిని జగమున ప్రభు అని పాడతాం కదా పాట. మనం అది నిజంగా పాడలేం. మీకు అర్థమైందా? నిజంగా పాడలేం. ఉదాహరణకి మనం ఎక్కడ నివసిస్తున్నాం అనుకో, ఏ చోటైనా ఉన్నాం అనుకో, మనం సొంత ఇంట్లోకి వెళ్ళేంత వరకు ఆ పాట సరిగ్గా పాడలేం. మనం నేను నివసిస్తున్నాను, నా ఇంట్లో నేను నివసిస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ యోహాను చెప్తున్నాడు, ఏమన్నా ఎంత బాగా చెప్తున్నాడు అంటే, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము నేను పద్మాసు దీపంలో పరవాసినైతిని. దేవునికి స్తోత్రం. ఎవరైనా చెప్పగలరా మాట అలాగా? సో యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం, యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం నేను ఈ భూలోకంలో లేదంటే ఈ శ్రమలలో నేను పరవాసినైనా నేను ఎవరని చెప్పగలరా? యోహాను మాత్రమే చెప్పగలిగాడు, నేను ఆయన నిమిత్తము పరవాసినైతినని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో ఈ ప్రకటన గ్రంథానికి అంతటికి ఎన్ని సంఘాలకు రాశాడు ఈయన? గుర్తుపెట్టుకున్నారమ్మ, మీకు వందనాలు తల్లి. ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకి. 7 సంఘాలకి రాసిన మాటల్లో ఏం చెప్తాడో తెలుసా? 4 విషయాలు చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు. ఫస్ట్ ఏమో 4 P'లు చెప్పాను. 4 P'లు ఏంటి? పవర్ఫుల్, ప్రాక్టికల్, ప్రొఫెటికల్, పర్సనల్. 4 చెప్పాను. ఇప్పుడు 4 D'లు చెప్తాను. 4 D'లు గుర్తుపెట్టుకుంటారా? 4 D'లు అదేంటో తెలుసా? మొదటిది డాక్టర్. ఏంటంట? డాక్టర్. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఉదాహరణకి జ్వరం వచ్చిందనుకో, ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం కదా. తలపోటు వచ్చిందాక ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నడుము నొప్పి వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు కాలు చేయ కొంచెం లాగుతుంది అనుకున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం? సో జ్వరం వచ్చిందంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, అంతేగా. లేదంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం. తలపోటు వస్తుందంటే ఎక్కడికి వెళ్తాము? న్యూరో దగ్గరికి వెళ్తాం, అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, అంతేగా. సో తర్వాత వేరే కీళ్ళ నొప్పులు వచ్చినాక ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవును కదా. ఎముకల డాక్టర్ దగ్గర, సింపుల్గా మన భాషలో ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండెల్లో నొప్పి వస్తుందాక ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. నీకు అర్థమైందా? నీ శరీరంలో ఒక రోగం ఉంది, ఆ రోగం ఎవరు పరిష్కరిస్తారో ఆ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తాం. ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనపడలేదు అనుకో, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళం. ఇప్పుడు కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనుకో, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళాం. ఎందుకనంటే ఏ డాక్టర్కి ఏ డిగ్రీ ఉందో ఆయన దగ్గరికి మాత్రం మనం వెళతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. సో ఇప్పుడు డాక్టర్ రెండవది తెలుసా? డయాగ్నోస్. ఏంటది? డయాగ్నోస్. మూడవది డ్రగ్. చెప్పండి. డ్రగ్. బయట డ్రగ్ కాదు, మెడికల్ స్టోర్లో దొరికే డ్రగ్. ఇప్పుడు పిల్లలకి అలవాటు అయిపోయింది, డ్రగ్స్ అలవాటు అయిపోయింది, భయంకరంగా అలవాటు అయిపోయింది పిల్లలకి.
మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకుంటుండండి, చూసుకుంటూ ఉండండి, కాపాడుకుంటూ ఉండండి. ఎవడు ఎక్కడ ఎలాగ చేస్తున్నాడో కూడా తెలియదు. సో ఇప్పుడు ఏం చేశారంటే డ్రగ్స్ అనేది పిల్లలకు కూడా అలవాటు అయిపోవాలని, పిల్లలు కూడా పరితపించిపోవాలని చాక్లెట్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఎక్కడ? చాక్లెట్లో పెట్టి. రుచి వస్తున్నాడు, టేస్ట్ నచ్చుతుంది, కిక్ ఉంది, బాగుంది, గిరగరా తిరుగుతుంది, మొత్తెక్కుతుంది, మరలా ఆ చాక్లెట్ మళ్ళీ మళ్ళీ తినాలని పరిగెడతాడు. సో అది ఒక ప్రణాళిక. సో జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని డ్రగ్లోకి మాత్రం చేరనవ్వకండి. రైట్? డ్రగ్లోకి మాత్రం చేరనవ్వకండి. సరే, సో డ్రగ్ అంటే ఏంటో తెలుసా? డ్రగ్ అంటే ఏంటో తెలుసా? మందు. సో ఆ మందు దేని గురించి చెప్తున్నానంటే లోక సంబంధమైన మందు కాదు, కానీ మెడికల్ స్టోర్లో దొరికే మందు. దేవునికి స్తోత్రం. నాలుగోది డిక్లరేషన్. నాలుగోది ఏంటి చెప్పండి గట్టిగా? డిక్లరేషన్. చెప్పండి, డిక్లరేషన్. మొదటిది డాక్టర్, రెండవది డయాగ్నోస్, మూడవది డ్రగ్, నాలుగవది డిక్లరేషన్. సో 4 తెలుగులో చెప్తే జాగ్రత్త ఏమనండి. మనకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తాడో తెలుసా? అయ్యా నాకు జ్వరం వస్తుందండి, రాత్రిపూట జ్వరం వస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి అని అంటే ఏం చేస్తాడో తెలుసా? వైరల్ టెస్ట్ చేసుకొని అంటాడు. అంటే ఏంటి? టైఫాయిడ్ టెస్ట్ చేసుకొని అంటాడు. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు వచ్చేది ఏంటో తెలుసా? చెప్తాడు డాక్టర్ ఏమన్నా తెలుసా? అమ్మ నీకు ఇప్పుడు టెస్టులు చేయాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. టెస్టులు చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? టెస్టులు చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్తే? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడంటే నీకు టెస్టులు చేయాలి. టెస్టులు చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఏమొచ్చింది? రిజల్ట్ వచ్చింది. అమ్మ నీకు ఫలానాది ఉంది, ఫలానాది ఉంది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? మీకు అర్థమైందా? ఏమవ్వాలి? మందు ఇవ్వాలి. అంతేగా, ఏమవ్వాలి? మందు ఇవ్వాలి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, టెస్టులు చేయించుకుంటాము, మందు ఇస్తాడు. 4వది అంటాడు మందు వాడిన తర్వాత, అబ్బాయి నువ్వు మందు వాడావు అనుకో బ్రతుకుతావు నువ్వు, ఒకవేళ ఈ మందు వాడకపోతే కనుక చచ్చిపోతావు. అర్థమైందా? సో అదే చెప్తాడు కదా డాక్టర్ గారు. ఏమని? నువ్వు మందు వాడితే ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది, ఈ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే కనుక దీని నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళి ఇంకా భయంకరంగా నువ్వు తయారవుతావు. అందుకనే ముందుగా ఉండాలి. సో మొదటిది డాక్టర్, రెండవది టెస్ట్లు, మూడవది మందు, 4వది డిక్లరేషన్. అంటే ఏంటో తెలుసా? నువ్వు మందు వేసుకుంటే ఎలా ఉంటావు, ఒకవేళ ట్యాబ్లెట్లు వాడకపోతే కనుక నువ్వు పాడైపోతావని. రైట్? సో ఈ 4 ఎవరు చెప్తారంటే డాక్టర్ చెప్తాడు. దేవునికి స్తోత్రం. సో అలాగునా సో ఈ ప్రకటన గ్రంథానికి రాసిన 7 లేఖలలో, 7 పత్రికలలో, లేదంటే 7 ఉత్తరాలలో యేసయ్య డాక్టర్గా ఉన్నాడు, టెస్ట్ చేశాడు, మందు ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, చూద్దామా? సో మొదటిది చూద్దాం. మొదటిది ఏ సంఘానికి రాశాడు అనంటే చూద్దామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య నీవు సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది? గుర్తుందా మీకు? సో డొమిటియస్ అనే చక్రవర్తి ఏం చేశాడు? తన కొడుకు రూపాన్ని ఒక బొమ్మను చేసి ఒక నాణం మీద ముద్రించి 7 నక్షత్రాలు పెట్టాడు. అదే సమయంలో యేసయ్య యోహానుతో మాట్లాడాడు. మీకు అర్థమైంది? ఎవరితో మాట్లాడాడు? గట్టిగా చెప్పండి. ఎందుకు యోహానుతో మాట్లాడాడంటే సమాధానం ఏంటో తెలుసా? ఆ యోహాను మాత్రమే దాన్ని ధిక్కరించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని యోహాను విభేదించాడు కాబట్టి నా యేసయ్య మొదటిగా ఎవరితో మాట్లాడాడంటే ఎవడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని విభేదించాడో వాడితో మాత్రమే మాట్లాడాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే దేవుడు మనతో ఎందుకు మాట్లాడట్లేదు అనంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో మనం విభేదించకుండా కలిసిపోతున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడడం లేదు. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది? మరొకసారి చెప్తున్నాను. ఎందుకు యేసయ్య యోహానుతో మాట్లాడాడు? మరలా ఏమన్నాడో తెలుసా? అద్భుతంగా చెప్పాడు. ఎఫెసులో ఉన్న సంఘానికి ఇలాగు రాస్తూ అన్నాడు, సంఘపు దూతకి ఇలాగు రాస్తూ అన్నాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? రాసినోడు యోహాను, చెప్పినోడు ఎవరు? పవర్ఫుల్, శక్తివంతమైనది, సహజసిద్ధమైనది, ప్రవచనాత్మకమైనది, వ్యక్తిగతమైన మాటలు. దేవునికి స్తోత్రం. ఈ 4 విషయాలతో యేసయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు యోహానుతో మాట్లాడాడు తెలుసా? ఎందుకు 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడనే మాటను ఎందుకు వాడాడో తెలుసా? యేసయ్య ఆ రీతిగా ఆయన కనపడ్డాడు. 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. సో ఈ సంఘం గురించి రాస్తూ అంటున్నాడు, యోహాను అనేవాడు ఏ మాటలైతే చెప్పాలనుకున్నాడో, యోహాను అనేవాడు ఏ మాటలైతే దేవుని మాటలు ఏదైతే చెప్పినవి రాయాలనుకున్నాడో, ఆ మాటలు ప్రతిదానిని తోచ తప్పకుండా ఆయన రాయడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? ఈయన చూశాడు నానాన్ని, 7 నక్షత్రాలు ఉన్నాయి. లేదు లేదు లేదు, వీడు దేవుడు కాదు, డొమిటియస్ దేవుడు కాదు, వీడు దేవుని కుమారుడు కాదు, యేసయ్య మాత్రమే దేవుని కుమారుడు. ఆ సమయంలో యోహాను పద్మాసు దీపంలోకి పంపబడ్డం, యోహానుతో యేసయ్య మాట్లాడడం ఒకే కాలంలో జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? కరోనా సమయంలో మిడతల దండు వచ్చింది ఇండియాకి, తెలుసా? గుర్తుందా? మర్చిపోయారా? మిడతల దండు వచ్చింది. అప్పుడు చాలామంది అన్నారు, ఇదిగో 2వ రాకల్లో జరగబోతుంది వింత, మిడతలు వస్తాయి అన్నాడు, అదిగో వచ్చింది అని అన్నారు. మీకు అర్థమైందా? సో ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగుతుందో దాన్ని మనం గుర్తు చేసుకుని, ఓహో ఇలాగున్న జరిగింది, ఇదిగో మా బైబిల్లో రాయబడిందని మనం చెప్పగలిగాం. సో ఇప్పుడు 7 నక్షత్రాలు బొమ్మలు వేసుకుని ఏలెత్తి చూపించుకున్నంత మాత్రాన ఆ 7 నక్షత్రాలు వాడివైపోవు. యేసయ్య చెప్తున్నాడు, ఆ 7 నక్షత్రాలు నావి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. సో చెప్తున్నాడు, 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు అని అన్నాడు. ఏ స్తంభముల మధ్య? యోహానుతో చెప్తున్నాడు మాట. మీకు అర్థమైందా? యేసయ్య స్వయంగా చెప్తున్నాడు, అబ్బా యోహాన్, నేను ఎక్కడున్నాను తెలుసా? నేను పరలోకం నుండి మాట్లాడుతున్నాను నీతో. నువ్వేం రాయాలో తెలుసా? 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులేవని కానీ రాయనన్నాడు. యోహాను ఆ మాట రాశాడు. మీకు అర్థమైందా? సో చెప్పినోడు ఎవరు? సో దీంతో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? సంగమా, నీకు ముఖ్యంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యేసయ్య పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు అనుకుంటున్నావు కానీ నువ్వు, నా యేసయ్య చెప్పకనే చెప్తున్నాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని చెప్పాడు. దీపస్తంభం అనగా సంఘము. 7 సంఘముల మధ్యలో సంచరించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, ఐ కెన్ బి అప్రోచబుల్. అంటే ఏంటో తెలుసా? నేను ఎక్కడో లేను అబ్బాయి, నేను మీకు దూరంగా లేను, నేను ఎక్కడో పరలోకంలో అనుకుంటామేమో, లేదు, నేను మీ సంఘాల మధ్యలో సంచరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడో లేను, నేను పరలోకం వెళ్ళిపోయానని, పరలోకంలో ఉన్నానని, పరలోకంలో కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. డోంట్ థింక్ లైక్ దట్. నేను అలాగున లేను. నేను 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు గుర్తు. ఇప్పుడు సంచరిస్తున్నవాడు యేసయ్య. నేను అంటున్నాను, ఆయన 7 సంఘాలలో సంచరించినట్లుగా మన సంఘంలో కూడా సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంఘముల మధ్యలో సంచరించువాడు. మీకు అర్థమైందా? ఎవరంట? ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీసుని చూశాను నేను అక్కడ. ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీసుని చూశాను. చిరాకు పడిపోతున్నాడు జనం మీద, ఓటర్స్ మీద, విసుక్కుంటున్నాడు, కేకలేసేస్తున్నాడు, తోసేస్తున్నాడు. ఓటేసావా? ఏ లేదండి. వెళ్ళిపోయి పెట్టుకెళ్ళి వేసావా? వెళ్ళిపోయి దాదా లైన్ నుంచి అరిసేస్తున్నాడు, కేకలేసేస్తున్నాడు, అడావడి చేసేస్తున్నాడు, విసుక్కుపోతా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఇదేట్రా బాబు ఎంత విసుక్కుపోతున్నాడు అనుకున్నాను మనసు. ఇదేట్రా బాబు ఎంత విసుక్కుపోతున్నాడు వీడు, అసలు అంత కంగారు ఎందుకు వచ్చింది వీడికి, అంత టెన్షన్ ఎందుకు వచ్చేస్తుంది, ఎందుకు విసుక్కుపోతున్నాడు అని. నిజమే, కొన్ని సందర్భాల్లో విసుగు వచ్చేస్తూ ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? నా యేసయ్యకు మాత్రం విసుగులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం నా ప్రియులారా. 7 సంఘాలకి రాస్తున్నాడు. ఒక సంఘం ఎఫెసీ సంఘానికి మొదలు పెట్టాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు చెప్పు సంగతులేమని మొదలు పెట్టినప్పుడు
మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనం అంటే రెండో వచనాన్ని మనం చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? నేను చాలా విషయాలు చెప్పేశాను ఇప్పటికే. సో ఆయన శక్తివంతంగా మాట్లాడతాడు, ప్రొఫెటికల్ ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు, ప్రాక్టికల్గా మాట్లాడతాడు, నాలుగవది వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆయన డాక్టర్, ఆయన డ్రగ్ ఇస్తాడు, ఆయన డయాగ్నోస్ చేస్తాడు, ఆయన డిక్లేర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు డాక్టర్ కదా, డాక్టర్కి ఏముండాలి? డిగ్రీ ఉండాలి. అవును కదా, ఏముండాలి? డిగ్రీ. ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ అని ఉండాలి. అవునా? ఏమని ఉండాలి? ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ సంథింగ్, ఏదో ఒక విశ్వవిద్యాలయం, ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యి అందులో పాస్ అయ్యి ఆ లైసెన్స్, ఆ సర్టిఫికేట్ ఏదో తెచ్చుకుని ఉండాలి. అది డిగ్రీ. ఇప్పుడు నా యేసయ్యకున్న డిగ్రీ ఏంటో తెలుసా? ఆయన 7 సంఘముల మధ్య సంచరిస్తున్నవాడు. అది ఆయన డిగ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరట? ఇప్పుడు మనిషికున్న డిగ్రీ ఏంటి? మనిషికున్న డిగ్రీ ఏంటంటే మనుషులు ఉన్న చోటే తిరుగుతాడు, మనుషులు ఎవరు లేని చోటకి వెళ్ళాడు. భయం కదా, ఒక్కడెక్కడికైనా వెళ్ళగలడు. ఒకరిని తీసుకెళ్ళి మారేడు మళ్ళీ అడవుల్లో వదిలేతో రాగలరా? మళ్ళీ భయపడుతూ ఉంటాడు. సో నేను అంటాను, 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా యేసయ్యకు మాత్రమే ఆ డిగ్రీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన డాక్టర్ కదా, డాక్టర్ ఇస్తున్నాడు, డయాగ్నోస్ చేశాడు, డ్రగ్ ఇస్తున్నాడు, డిక్లరేషన్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? అబ్బాయ్, ఎఫెసు సంఘం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని అన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడండి. 2 విషయాలు చెప్పాడు యేసయ్య. మొదటిది ఏంటో తెలిసింది, ఎక్కడో పరలోకంలో ఉన్నాను అనుకోకండి అబ్బాయిలు, నేను ఎక్కడో పరలోకంలో ఉన్నాను అనుకోకండి సంఘమా, నేను మీతో పాటే ఉన్నాను, మీ మధ్యలో సంచరిస్తున్నాను. రెండవది ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎరుగుదును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంట? మీకు అర్థమైందా? నేను ఎరుగుదును అని దాని అర్థం ఏంటి? ఆయనకు తెలుసు అని. మీకు అర్థమైందా? ఎవరికి తెలుసు? ఇప్పుడు సంచరిస్తున్న వాడికి తెలుసు. ఒక ప్రయాణం చేస్తున్నా సరే, లేదంటే ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ ప్రదేశం గురించి తెలిసినోడికి మాత్రమే ఫోన్ చేస్తాం. ఉదాహరణకు హైదరాబాద్ వెళ్ళాం అనుకో, ఏ రోడ్లోంచి ఏ రోడ్లోకి వెళ్ళాలి, అక్కడెక్కడ తిరగాలంటే ఒకటి ఫోన్ చేస్తాం, అబ్బాయి ఇక్కడికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలని. రాజమండ్రిలో ఇంకో పలానా చోట ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అన్నీ తెలిసినోడికి ఫోన్ చేస్తాం. ఇప్పుడు అన్ని సంఘము గురించి అన్నీ తెలిసినవాడు నా యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకనే మన సంఘం ఎలా ఉండాలనంటే వధువు సంఘముగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఎవరికి భార్య? ఇప్పుడు గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు కదా. ఇప్పుడు అన్నీ తెలిసినాడు కదా, మన గురించి తెలిసిన, మన సంఘం గురించి తెలిసినాడు కదా ఆయన. ఇప్పుడు మనల్ని పెళ్లి చేసుకుంటాడు, చేసుకోడా? ఎందుకనో? మనలో వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చేసుకుంటాడా? మనలో వాక్యం చెప్పేటప్పుడు పాట రాసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్పుకుంటాడా? మనలో వాక్యం వినేసిన తర్వాత అదే వాక్యం అలా చెప్పాడు ఏంటి అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చేర్చుకుంటాడా పెళ్ళి? లోపాలు ఉన్నప్పుడు ఎవడైనా చేసుకుంటాడా? ఒక అమ్మాయి గురించి లోపం తెలిసినప్పుడు, ఒక అమ్మాయి మంచిది కాదండి, ఒక అమ్మాయి సరిగా ఉండదండి, అమ్మాయి పద్ధతి బాగోదండి, అమ్మాయి మాట తీరు బాగోదండి, పొగరెక్కువండి అని అన్నాడంటే పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా చేసుకోవాలంటే అమ్మాయికుడు చేసుకోవాలి, పాప తెలియనోడు చేసుకోవాలి. మీకు అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘముల మధ్య సంచరించేవాడు యేసయ్య, సంఘం గురించి తెలుసున్నాడు ఆయన. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? ఆయనే. ఇప్పుడు లోపముంటే చేసుకుంటాడా? మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? అందుకని ఆయన డ్రగ్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకైనా మందేవడం మొదలు పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? ఐ కెన్ బి అప్రోచబుల్. నేను మీతోనే ఉన్నాను, మీలో ఉన్నాను, మీ విషయాలని నాకు తెలుసు అని చెప్తున్నాను.
నువ్వు అనుకుంటున్నావు అబ్బాయి ఏం తెలిసినట్టు దేవుడు ఏం పట్టించుకుంటాను. నువ్వు ఎన్ని ద్వంద్వ వైఖరులు కనుగొన్నావు తెలుసా, నువ్వెన్ని వేషధారణలు కనుగొన్నావు తెలుసా. ఒక సేవకుని ముందు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా, సేవకుని గురించి ఒకలాగా, సేవకుడు కానప్పుడు ఒకలాగా, మన విశ్వాసుల గురించి ఒకలాగా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా, ఈ రీతిగా మాట్లాడుతూ నువ్వు అనుకుంటున్నావు ఎవడో చూడలేదు కదండి. నా యేసయ్య అంటున్నాడు నేను మీతోనే ఉన్నాను, ప్రతి విషయం నేను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. ఇంతకీ ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇదే? ఎఫెసు సంఘం అన్నాడు నీ క్రియలు అని చెప్పాడు. ఏమంట అంటే ఇప్పుడు ఎఫెసు సంఘం ఏ సంఘమో తెలుసా? పరిచర్య చేసే సంఘం. ఏ సంఘం అమ్మా? పరిచర్య చేసే సంఘం. ఎఫెసు సంఘం పరిచర్య చేసే సంఘం. దైవజనులు వచ్చినప్పుడు, కొత్త వారు వచ్చినప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు పరిచర్య చేసే సంఘంలా ఉంది. మేం కడగడం ఏంటి, మేం చేయడం ఏంటి, మేము తొడడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, అలా చేయడం అంటే సంఘంలో లేదు. ఆ సంఘంలో ఏముందో తెలుసా? పరిచర్య చేసే సంఘముగా ఉంది. దేవునికి స్తోత్రం. రెండవది ఏమన్నాడో తెలుసా? రెండవది కష్టమును అని అన్నాడు. మొదటిది ఏమన్నాడు? క్రియలు అని అన్నాడు. రెండవది కష్టం అని అన్నాడు. కష్టం అంటే ఏంటో తెలుసా? కష్టం అంటే ఏంటో తెలుసా? మీ కష్టాన్ని నేను చూశాను అని అన్నాడు. ఇప్పుడు కష్టంలో నిలబడ్డాం అనుకో, మనం బలమైన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పాం. ఎలా ఉంటాం? కష్టం వచ్చింది, నిలబడ్డాం. ఇప్పుడు అంటారు అబ్బా భలే నిలబడ్డావయ్యా, బలంగా నిలబడ్డావు అని అంటారు. ఇప్పుడు ఎఫెసు సంఘం కూడా ఎలాంటిదో తెలుసా? పటిష్టమైన సంఘం. ఏ సంఘం అది? దానిలో పరిచర్య చేసే సంఘముగా ఉంది. అది పటిష్టమైన సంఘంగా ఉంది. పని చేయడమే మాత్రం కాదు, అది కష్టాల మధ్యలో నుంచి కూడా సంఘం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వెళ్ళింది? కష్టాల మధ్యలో కూడా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తిగతమైన జీవితానికి, ప్రతి కుటుంబానికి ఈ అనుభవం ఉండాలి. పరిచర్య చేసే కుటుంబమై ఉండాలి, పరిచర్య చేసే సంఘమై ఉండాలి, పరిచర్య చేసే వ్యక్తివై ఉండాలి. పరిచర్య చేయడమే కాదు, బలమైన వాడిగా ఉండాలి, బలమైన కుటుంబంగా ఉండాలి, బలమైన సంఘముగా ఉండాలి. కేవలము బలమైన దానిగా ఉండడమే కాదు, కష్టకాలంలో సైతము దానిని ఎదుర్కొనే కుటుంబముగా, సంఘముగా, వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏమన్నాడు తెలుసా? సహనము అని అన్నాడు. ఏమంట? సహనం ఎప్పుడు తెలుస్తుంది? మీకు అర్థమైందా? సహనం ఎప్పుడు తెలుస్తుంది? సహనం ఎప్పుడు తెలుస్తుందమ్మా? ఉదాహరణకి మన ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకో, సెలవులు కదా వచ్చారు కదా, వచ్చినప్పుడు ఒక 5 రోజులు ఉంటారు మన ఇంట్లో. 10 రోజులు ఉంటే ఎలా ఉంటుంది? 20 రోజులు ఉంటే ఎలా ఉంటుంది? ఈ సంఘానికంట సహనం ఉందంట. ఏముంది? గట్టిగా చెప్పండి. మన సంఘానికి ఏం లేదో తెలుసా? ఏం లేదు? సహనం లేదు. ఏంటి అయ్యగారు ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారా? ఏంటి అయ్యగారు అత్మనం ఏమో చేయాలంటే ఎలా కుదురుతుంది? మేము చెయ్యం. ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారండి? వెళ్ళిపోతారు. చేసి వాళ్ళు చేయండి, దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. దీవించబడాలంటే చేస్తారు, దీవించబడకూడదంటే వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. పట్టించుకోని అవసరమే లేదు. వాక్యం చెప్తుంది సంఘానికి ఏముండదు తెలుసా? సహనం. ఇది ఎవరికి రాశాడు తెలుసా? సంఘానికి, ఎఫెసు సంఘానికి రాశాడు. ఇప్పుడు మన సంఘానికి లేఖ రాస్తే ఏం చెప్తాడు? మీ సంఘం బాగుంది కానీ గర్వం ఎక్కువ. ఏమి ఎక్కువ? గర్వం ఎక్కువ. మీ సంఘం బాగుంది కానీ ఒకడి మీద ఒకడు ఏం చెప్పుకుంటారు? నెపాలు వేసుకుంటారు, నిందలు వేసుకుంటారు. మీ సంఘం బాగుంది కానీ ఒకళ్ళని ఎంకరేజ్ చేసేటప్పటికి ఇంకొకళ్ళు నిరుత్సాహపడిపోతారు. ఏంటంటే ఆత్మన వాళ్ళకైనా, ఆత్మన అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, అన్ని వాళ్ళకి చేసేస్తున్నాడు అని మనకు మనం నిరుత్సాహపడు. ఇన్ని లోపాలు చెప్తాడు యేసయ్య. కానీ ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు నీ కష్టము, నీ క్రియలు, నీ సహనాన్ని నేను ఎరుగుదునని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? సహనం అంటే ఇది పోషించే సంఘముగా ఉందంట. ఎఫెసు సంఘం ఎలా ఉంది? ఎలా పోషిస్తుందో తెలుసా? తల్లిలాగా. దేవునికి స్తోత్రం. ఎలాగా? గట్టిగా చెప్పండి. ఎఫెసు సంఘం బలమైన సంఘం. ఎఫెసు సంఘం పరిచర్య చేసే సంఘం. ఎఫెసు సంఘం పోషించే సంఘం.
ఎఫెసు సంఘం కష్టాల్లో సైతం తట్టుకుని నిలబడి దేవుణ్ణి ఆరాధించిన సంఘం. అలాంటి సంఘాల గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు కదా. చూద్దాం ఒకసారి. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? సో క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది, కానీ ఏం లేదు ఈ సంఘానికి. మొదట మీకుండిన ప్రేమ, ఏమంట? మొదట మీకుండిన ప్రేమ మర్చిపోయారు. సో నేనేం చేయాల్సి వస్తుంది మీద? తప్పు ఒకటి. మీరు అనుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను సంఘంలో అనుకుంటున్నావు, కానీ అసలు విషయం ఏంటో తెలుసా? నీలో ఒక లోపం ఉంది. నా దేవుడు అంటున్నాడు, ఆ లోపాన్ని సరి చేసుకుంటే సరి, లేకపోతే దీపస్తంభాన్ని నేను తీసివేస్తానని చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసు? సంఘంలోంచి దేవుడిని తీసేస్తాడు. సంఘంలోంచి తీసేస్తే నువ్వు ఎత్తబడలేవు. సంఘంలోంచి తీసేస్తే పరలోక రాజ్యం చేరుకోలేవు. సంఘంలో నుంచి తీసేస్తే దేవుని యొక్క దైవజనుని నోటి మాట, వాగ్యము, వాగ్దానము, వాక్యము, సమస్తమైన సమాచారం ఇంకేది కూడా నీకు ఉండదు. అందుకని వాక్యం చెప్తుంది, నీవు క్రియలు బాగున్నాయి, సహనం ఉంది, కష్టం ఉంది, కానీ మొదట నీకుండిన ప్రేమ నువ్వు మర్చిపోయావు. దాని అర్థం ఏంటో తెలుసా? మొదట నువ్వు ఏ భక్తి అయితే చేసావు, మొదట నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఉన్నావు, మొదట నువ్వు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించగలిగావు, ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. అందుకని ఇప్పుడు నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి వచ్చిందని చెప్తున్నాడు. నా ప్రియ జనాంగమ, నా ప్రియ సంగమ, ఇవాళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన డయాగ్నోస్ చేశాడు, నిన్ను టెస్ట్ చేశాడు. నీ క్రియలు బాగున్నాయి అంటున్నాడు, నీ మాటలు బాగున్నాయి అంటున్నాడు, నీ పని బాగుందని అంటున్నాడు. కానీ నువ్వు మొదట ఉండిన భక్తిని నువ్వేం చేసావు? మర్చిపోయావు. ఒకప్పుడు ఆదివారం అంటే నిండిపోయాం. ఒకప్పుడు ఆదివారం అంటే వచ్చేసాం. ఒకప్పుడు ఆదివారం అంటే ఎంతగానో సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో ఆరాధించాం. ఇవాళ ఆదివారం అంటే ఇంకెప్పుడు ముగిస్తాడన్నట్టు అయిపోయింది. ఇవాళ ఆదివారం అంటే అప్పుడే వెళ్ళాలన్నట్టు అయిపోయింది. ఇవాళ ఆదివారం అంటే ఉపవాసం ఉండాలన్నట్టు అయిపోయింది. ఇవాళ ప్రార్థనలు అంటే అప్పుడే వెళ్ళిపోవాలన్నట్టు అయిపోయింది. వాక్యం చెప్తుంది, మొదట నీకుండిన ప్రేమను నువ్వు మర్చిపోయావు, నీ మీద తప్పు నేను మోపవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఎఫెసు సంఘానికి ఎవరో తెలుసా కారకులు? చూద్దాం. ఎఫెసు సంఘాన్ని ప్రారంభించింది ఆకుల ప్రిస్కిల్లా. ఎవరు? ఎటుగా చెప్పండి. ఆకుల ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు ఎంత మంచి భార్య భర్తలు అంటే, వీళ్ళెంత గొప్ప దంపతులనంటే, దేవుని పరిచర్యను కష్టాలలో సైతం, ఇబ్బందులలో సైతం, లేమిలో సైతం ముందుకు కొనసాగించగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు స్థాపించాడనంటే, ప్రారంభించింది ఆకుల ప్రిస్కిలైనా స్టార్ట్ అంటే ఎస్టాబ్లిష్ చేసింది, స్థాపించింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. చెప్పండి, అపోస్తలుడైన పౌలు. దాన్ని కొనసాగించింది, ఆ పరిచర్యను నడిపించింది ఎవరనంటే తిమోతి. ఎవరు? తిమోతి. సో దానికి ఎవరు పని చేశారో తెలుసా? తిమోతి తర్వాత యోహాను పని చేశాడు. ఎవరు పని చేశారు? యోహాను. మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆకుల ప్రిస్కిల్లా స్టార్ట్ చేశారు, అపోస్తలుడైన పౌలు స్థాపించాడు, తిమోతి అనేవాడు కొనసాగించాడు, యోహాను అనేవాడు అక్కడ పనిచేశాడు. సో వీళ్ళందరూ ఎవరనంటే, వీళ్ళందరూ గొప్ప పేరుగాంచిన దైవజనులు. దేవునికి స్తోత్రం. ఈయన సతీష్ కుమార్ కాదు, ఈయన శ్యామ్ జే కిషోర్ కాదు, ఈయన జాన్ వెస్లీ కాదు, ఈయన బెల్లంపల్లి ప్రవీణ్ కాదు, ఆయన కాదు, ఈయన కాదు, ఎవడు కాదు. వీళ్ళందరూ ఎవరు అనంటే ఆదిమ సంఘములో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? ఆదిమ సంఘములో ఉన్న పరిశుద్ధులు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆదిమ సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఆకుల ప్రిస్కిల్లా, పౌలు, తిమోతి, యోహాను. వీళ్ళందరూ కూడా ఒక లెజెండరీ పర్సన్స్. వీళ్ళందరూ కూడా ఒక గొప్ప దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క పరిచారకులు, ఆది అపోస్తలుల కాలంలో ఉన్న దైవజనులు. వీళ్ళు నడిపిస్తున్న సంఘంలోనంట క్రియలు బాగున్నాయి,
కష్టంలో నిలబడ్డారు, సహనాన్ని కలిగి ఉన్నారు. కానీ మొదట ప్రేమను మాత్రం ఏం చేశారు? మీకు అర్థమైందా? మొదటి ప్రేమను ఏం చేశారు? మర్చిపోయారు. నేను అంటాను, ఇవాళ అంతంత గొప్ప దైవజనులు ఉన్న సంఘానికే లోపం ఉండి ఆ లోపాన్ని సరి చేసుకోమని చెప్తుంటే, అల్లాటప్పగా ఉన్న నేను ఏదో నిలబడ్డానని సేవకునైనా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఏదో నిలబడ్డానన్న సేవకుని నేను తప్ప, అంత గొప్ప దైవజనులు నడిపించిన సంఘానికన్నా లోపాల నుండి దేవుడు సరి చేసుకోమని చెప్తున్నాడు. ఇవాళ మన సంఘాన్ని సరి చేసుకోమని చెప్పడా? చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలి? గట్టిగా చెప్పండి. సరి చేసుకోవాలి. ఆలోచన చేద్దాం. సో దేవుని యొక్క సన్నిధానంలో చెప్తున్న మాట, ఈ ఎఫెసీ సంఘం అంట పైకి బాగానే ఉంది చూడడానికి, కానీ ఇన్సైడ్ మాత్రం, లోపల మాత్రం బాగాలేదు. మీకు అర్థమైంది? లోపల మాత్రం బాగాలేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఇంక మన సంఘానికి, పైపైన అంత ఆనందపడిపోతుంది, రండి బాబాయ్ బాగున్నారా, అందరూ ఎలా ఉన్నారు, అంత క్షేమం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని తిట్లు తిడతాము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడతాము. ఉదాహరణకు పొరపాటున ఆడబడిచి వచ్చిందాక ఇంటికి, వెళ్ళిపోయిన తర్వాత భర్త నేను మాట్లాడతాము, ఎన్నేసి అంటామో మాటలు, మీ అక్క ఎలాగంది, మీ చెల్లి ఎలాగంది, ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. పైకి బాగానే ఉంటాం, కానీ లోపల మాత్రం బాగాలేదు. వాక్యం చెప్తుంది, ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. అది శక్తివంతమైనది, ప్రవచనాత్మకమైనది, అది ప్రాక్టికల్, సహజ సిద్ధంగా అయినది. నాలుగవది వ్యక్తిగతమైనది. ఇవాళ నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. అదే చెప్తున్నాడు యోహాను. ఏమనో తెలుసా? సమయం వచ్చింది కనుక మీరేం చేయాలో తెలుసా? ఈ మాటలు ఎవడైతే వింటున్నాడో, ఈ మాటలు ఎవడైతే గైకుంటున్నాడో వాడు ధన్యుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎఫెసీ సంఘం గురించి చెప్పాడు, మన సంఘం గురించి కూడా చెప్తున్నాడు. మన సంఘంలో లోపం ఉంది, దాన్ని సరి చేసుకుందాం. క్రియలు బాగలేదు, క్రియలు సరి చేసుకుందాం. కష్టంలో నిలబడలేకపోతున్నాము, నిలబడదాం. సహనం కలిగి ఉందాం, అసహనం చూపొద్దు, విసుగ చెందవద్దు. ప్రతి విషయంలో సహనాన్ని కలిగి ఉందాం, ప్రతి విషయంలో దైవత్వాన్ని కలిగి ఉందాం. దేవుడు చెప్పాడు, ఆయన మన డాక్టర్ అయి ఉన్నాడు, ఆయన మనకి డయాగ్నోస్ చేస్తాడు, ఆయన మనకి డ్రగ్ ఇస్తాడు, ఆయన మనకి డిక్లరేషన్ ఇస్తాడు. చివరిగా చెప్తున్నాను, 3 విషయాలు చెప్పాడు చివరిగా. ఏంటనంటే, మొదటిది చివరిలో మాట్లాడాడు కదా, చదువుదాం ఒకసారి ఆ మాటను, నేను చదివించి ముగిస్తాను. సో 5వది, నీవు మారు మనస్సు పొంది, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు చెప్తున్నాడు. ఏమన్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో జ్ఞాపకం చేసుకోమన్నాడు. మొదటిది జ్ఞాపకం. రెండవది ఏమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. మూడవది ఆ మొదటి క్రియలు చెయ్యము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. 4 P'లు చెప్పాను, 4 D'లు చెప్పాను, ఇప్పుడు 3 R'లు చెప్తాను. ఏంటి? 3 R'లు, ట్రిపుల్ R. ఏంటంట? ట్రిపుల్ R చెప్తాను. ఏంటనంటే, మొదటిది రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలంట. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది రిపెంట్ అంటే మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు. మూడవది రిపీట్ అని అన్నాడు. రిపీట్ అని అంటే మొదటి క్రియలు మళ్ళీ 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 చేస్తూనే ఉండాలి. మొదటి క్రియలు అంటే దేవునిలోకి వచ్చినప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉందో అది నువ్వు మళ్ళీ తిరిగి ప్రారంభించగలగాలి. దేవునికి స్తోత్రం. సో మొదటిది రిమెంబర్, జ్ఞాపకం చేసుకోనండి. రెండవది రిపెంట్, మారు మనసు పొందండి. మూడవది ప్రాముఖ్యమైన మాట, మొదటి క్రియలు మరలా మనము చేయగలగాలి. ఆ మొదటి పనిని మళ్ళీ మనం చేయగలగాలి. ఆ మొదట మనకున్న విశ్వాసము, ఆ ప్రేమను మళ్ళీ మనం తిరిగి సంపాదించు. ఒకప్పుడు నేను ముగిస్తాను ఈ మాట చెప్పి, ఒకప్పుడు ప్రభు సంస్కార ఆరాధన రోజున ఈ అయిపోయిన తర్వాత తీసుకున్న ద్రాక్షరసాలు తీసుకున్న తర్వాత ఒకళ్ళొకళ్ళు, స్త్రీలు పురుషులు ఏం చేయాలి? కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేసాం? అవును కదా. ఇప్పుడు స్త్రీలు కౌగిలించుకుని ముద్దు పెట్టుకు, షేక్ తీసుకుని ముద్దు పెట్టుకునేవారు. ఇప్పుడు చేస్తున్నారా? యానో ఎప్పటి నుంచి మారిపోయిందో చెప్పనా? ఎప్పటి నుంచి మారిపోయింది? కరోనా. మరి కరోనా ఇంకా ఉందా? బట్ వీఆర్ నాట్ రిపీటింగ్ దట్. మనం దాన్ని మళ్ళీ తిరిగి చేయలేకపోతున్నాం.
సో మళ్ళీ మనం దాన్ని చేయగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అంటే సమయానికి వచ్చాం, రాలేకపోతున్నాం. అది రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ సంఘం గొప్ప గొప్ప దైవజనులు నడిపించారు, లోపాలు ఉన్నాయి, సరి చేసుకోమన్నాడు. మన సంఘాన్ని, నేనంత గొప్ప దైవజనుని కాదు, నేను అల్పుణ్ణి, ఎందుకు పనికిరాని అభాగ్యుణ్ణి, నేను ఒక అయోగ్యుణ్ణి, నేను నడిపిస్తున్న సంఘానికి ఇంకెన్నో లోపాలు ఉంటాయి, సరి చేసుకోమంటున్నాడు. సరి చేసుకుని స్థిరమైన సంఘముగా, కష్టములోనూ సహనములోనూ క్రియలలోనూ దృఢంగా ఎదిగే సంఘముగా ఉందాం. మొదటి పనిని జ్ఞాపకం చేసుకుందాము, మారు మనసు పొందుదాం. జ్ఞాపకం చేసుకుందాం, మొదటి మారు మనసు పొందుదాము. మూడవది అంటున్నాడు ఏంటో తెలుసా? మళ్ళీ మనం చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం.